సత్యనారాయణ పూజ ఎలాగైనా ఆపాలని చెప్పేసి భూమి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈలోపు ఇక అపచారం కదా, ఈ పూజ జరగకుండా మరోసారి జరిపిస్తే బాగుంటుందేమో పంతులు గారు అని చెప్పేసి భూమి మాటలు విని శారద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ పూజ మీ మామయ్యతో నేను ఎంత ఇష్టంగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను, కానీ నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ పూజ ఆకాష్తో కలిసి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని విధంగా భూమి మనసులో అనుకుంటుంది. ఇక భూమి, ఇవన్నీ ఆలోచించకు. అయినా చెర్రికి తల పని చేయదు, కానీ నువ్వు అమ్మవారి దగ్గర మొక్కుకొని వచ్చి ఆ తర్వాత ఇక ఏ గండం కూడా ఎదురు పడకుండా పూజ దిగ్విజయంగా నీ భర్తతో కలిసి సంతోషంగా జరుపుకునేలా ఆ అమ్మవారిని మొక్కుకొని వస్తురా అని చెప్పేసి అపూర్వ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుంది. అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్న అపూర్వ ఈ విధంగా అంటుంది, ఏంటి భూమి, ఈ పూజ జరగకుండా చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. నేనెందుకు చేస్తాను? అయినా నా బావతో కలిసి పూజ చేయించుకోవడం ఇక అది నాకు ఇష్టమే కదా, అలా అనిపించట్లేదు. ఎందుకో నువ్వేదో దాస్తున్నావు, ఈ పూజ జరగకుండా అడ్డుకున్నట్టు చాలా ప్రయత్నాలు చేస్తున్నావేమో అని అనుకుంటున్నాను అని అంటుండగా, అయినా నీకు ఎప్పుడు చూసినా ఆ ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు కదా అని అమ్మవారి దగ్గర మొక్కుకొని వస్తుండగా, ఈ పూజ ఎలాగైనా ఆపాలి, అయినా ఇది భార్య భర్తలు ఇక ఒక్కటే చేసే పూజ. అమ్మ తల్లి, ఈ పూజ ఆపై దారి చూపించు తల్లి అని చెప్పేసి మనసులో మొక్కుకొని వస్తుండగా అక్కడ దీపాలు వెలిగించి ఉంటాయి కదా, ఆ టైంలో అపూర్వ ఇక భూమి కంగారు పడకుండా పూజలో కూర్చుంటుంది. ఇప్పుడు పూజకు ఏ ఆటంకం రాదు అని చెప్పేసి అపూర్వ భూమిని కూర్చోబెట్టుతున్న ప్రయత్నంలో వెంటనే తన చేతులు అనేసరికి అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా, తన మీద పడిపోతుండగా కొంగు అంటుకుంటుంది. అంటుకునేసరికి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. అది అపశకనం అని చెప్పేసి పంతులు గారిని నమ్మించడానికి భూమి అపూర్వను అడ్డం పెట్టుకొని నాటకం ఆడుతుంది. అలా అయ్యేసరికి ఒక్కసారిగా అపూర్వ కంగు తింటుంది. అయ్యో, ఇలా జరిగిందేంటి పిన్నిని? అయ్యో, ఇక వెంటనే ఆ కొంగు అంటుకునేసరికి అక్కడున్న క్లాత్ తీసుకొచ్చి ఇక ఆకాష్ ఆ మంటలను ఆర్పేసరికి కళ్ళు తిరిగి అపూర్వ కింద పడిపోతుంది. వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత పంతులు గారు ఇప్పుడు ఈ పూజకు ఇక అక్కడ అపూర్వకు గారికి కొంగుకు మంట అన్ఎక్స్పెక్టెడ్గా అంటుకుంది కదా, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ భూమి గగను ఇక పూజ కూర్చుంటారు, మీరు పూజ మొదలు పెట్టండి. అయినా మీకేంటి అంత తొందరపాటు? ఇది మా పర్సనల్ విషయం, నీకు అనవసరం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పేసి సూర్యను కోపంగా బెదిరిస్తుంది భూమి. ఈలోపు శారద కొంచెం బాధపడుతూ ఈ పూజ తన భర్తతో చేసుకోలేమని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ సూర్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అదే సమయానికి, ఏంటమ్మా, నా భర్తతో కలిసి కనీసం పూజ చేసుకునే యోగం కూడా లేదేమో అని అంటుండగా, అయ్యో అత్తయ్య, ఇది నా వల్లే కదా. పంతులు గారు ఇప్పుడు మా అత్తయ్యను మావయ్య ఈ సత్యనారాయణ పూజ చేస్తే పర్లేదు కదా? పర్లేదమ్మా, వాళ్ళు చేస్తే ఏముంది, వాళ్ళ చేత మీరు ఈ పూజ జరిపించండి అని సత్యనారాయణ పూజ ఇక భార్య భర్తలు అంటే శారద కేపీ చేత ఆ సత్యనారాయణ పూజ ఎలా అయితుంది, మా అత్తయ్య కోరిక నెరవేర్చింది ఆ స్వామి అని చెప్పేసి పూజ వాళ్ళ చేత జరిగిపోతుంది. ఇక కావాలని చెప్పేసి భూమి ఇదంతా నాటకం ఆడిందని సూర్యకు అర్థమైపోతుంది. వెంటనే భూమిని ఇక అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక అపూర్వను హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. స్పృహ తప్పుతుంది ఆ మంటలను చూసి. వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చేసరికి లేచి కూర్చుంటుంది. అక్కడికి సూర్య వెళ్తాడు. వెళ్ళేసరికి పూజ అయిపోయింది కదా, జరిగింది కదా, ఆకాశాన్ని బయటపడ్డదా అని అంటుండగా ఆ భూమి తెలివితో మిమ్మల్ని కావాలని ట్రాప్ చేసి ఇదంతా నాటకం ఆడించి పూజను జరగకుండా ఆపేసింది. అంటే ఇప్పుడు అక్కడ పూజ జరగలేదా? ఎక్కడ జరిగింది? అయినా ఒకవేళ నువ్వేనా? నేనంటనే
నా మీద గట్టిగా రంకెలేసింది. నన్ను కావాలని అక్కడ అవాయిడ్ చేసి పంపించింది. అంటే ఇప్పుడు పూజ జరగకుండా ఆ భూమి నన్ను ట్రాప్ చేసి కావాలని నన్ను ఆ మంటలోకి తోసేసింది. అంతే కదా? అంతేముంది, కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా కన్ఫర్మ్ వాడు ఆకాష్ అని ఇక్కడ అర్థమైపోతుంది. భూమి తెలివితోని చాలా ప్రయత్నాలు చేసి ఈ పూజనైతే చెయ్యకుండా బాగా తెలివిగా ఆలోచించి తప్పించుకుందా అని చెప్పేసి అనుకుంటుంది. కానీ వాడు ఆకాష్ అని ఇంకా బలంగా ప్రూఫ్ అయ్యేదని ఆవిడకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి సూర్య అంటూ ఉంటాడు. కానీ మనకు సాక్ష్యాలు కావాలి కదా, అప్పుడే ఖచ్చితంగా బావను నమ్మించే ప్రయత్నం చేయొచ్చు కదా. బావను నమ్మించాలంటే వాడు గగన్ కాదు ఆకాష్ అని నిరూపించే సాక్ష్యం మన దగ్గర లేదా. కానీ ఏదో ఒక రోజు వాడు ఆకాష్ అని చిరచంద్ర గారికి ఖచ్చితంగా సాక్ష్యాలతో రుజువు చూపించి ఆ ఇంటి అల్లునవుతాను, భూమి మెడలో తాళి కడతాను అని ఈ విధంగా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా పూజ జరిగిపోతుంది. అమ్మ భూమి, నీ వల్ల ఈరోజు మామయ్యతోని కూర్చొని పూజ చేశానమ్మా, ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి భూమిని హక్ చేసుకుంటుంది. ఇక గగన్ని హక్ చేసుకొని, ఇక ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేనానా, ఇలా మీ అమ్మ నేను కలిసి పూజలో కూర్చున్న ఒక రకంగా నువ్వే నాన్న కారణం, అసలు నీతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు అని కేపీ తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు చీకటి పడిపోతుంది. భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భూమి అలా నచ్చుకుంటూ వస్తుండగా భూమి గారు అని చెప్పేసి ఆకాష్ కూడా భూమితోని వస్తూ ఉంటాడు. అలా భూమి ఎక్కడికి వస్తుందంటే ఒకప్పుడు తన మెల్లో తాళి కట్టిన ఆ అమ్మవారి దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి భూమి గారు, గుడి దగ్గరికి వెళ్తున్నారా? అవునండి, ఒక గుడి దగ్గరికి. మా బావ అది నాకు చచ్చేంత వరకు జ్ఞాపకంగా మిగిల్చిన ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను. ఓ, నేను కూడా వస్తానే అని చెప్పేసి వెంటనే ఆకాష్ కలిసి భూమితో మాట్లాడుకుంటూ అమ్మవారి సాక్షి దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మవారు అక్కడ చూసి, ఇక్కడే కదా మీ బావ నీ మెల్లో తాళి కట్టారు. అయినా అవును, నా బావ నా మెల్లో తాళి కట్టింది ఇక్కడే. నా ప్రాణం, నా ప్రేమ, అన్ని సర్వస్వం ఆ అమ్మ సాక్షిగానే నా బావ నా మెల్లో తాళి కట్టాడు. అవును, కానీ నా మెల్లో తాళి కట్టారని నీకెప్పుడు చెప్పలేదే. అసలు తాళి కట్టిన విషయం కూడా నీకు ఆ డైరీలో రాయలే కదా. అలాంటప్పుడు నా మెల్లో ఇక్కడ తాళి కట్టారని నువ్వెలా అలా ఆలోచిస్తున్నావు? కమాన్ భూమి, ఏదో ఒక రోజు నువ్వు చెప్పావు కదా. లేదు, అయినా దాని గురించి అంత థింక్ చేయకు. అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా, మొక్కుకో అని చెప్పేసి ఈ విధంగా అలా అమ్మవారి దగ్గర మొక్కుతూ గగన్ని చూస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆకాష్ రూపం మొత్తం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ గగన్ రూపంలోకి వస్తాడు. కానీ అక్కడ గగన్ మాటలకు, అంటే ఆకాష్ మాటలకు భూమికి ఏమర్థమవుతుందంటే, అసలు నేను ఆకాష్కి చెప్పలే కదా, అలాంటప్పుడు ఈయనకేం తెలుసు, నిజం చెప్పు అని చెప్పేసి వెంటనే ఆకాష్ చేయి తీసుకొని భూమి తల మీద పెట్టుకొని, నిజం చెప్పు, నువ్వు ఆకాష్వేనా లేకపోతే నా బావవా అని అంటుండగా, ఏంటి భూమి ఇలాంటి సిల్లీ పనులు నాకు నచ్చవు. లేదు, నా కళ్ళలో చూసి మా బావ ఎప్పుడు నిజం చెప్తాడు. ఇప్పుడు నువ్వు నా కళ్ళలో చూసి నిజం చెప్పాలి. నువ్వు ఆకాష్వా, గగన్ బావవా, నా భర్తవా అని చెప్పేసి ఈ విధంగా ఒట్టు వేయించుకున్న తర్వాత అక్కడ ఆకాష్కి ఏం చెప్పాలో అర్థం కాదు. భూమి అని చెప్పేసి ఒకప్పుడు గగన్ ప్రేమగా పిలుస్తాడే, ఆ పిలుపు ఆకాష్ నోటి నిండా వింటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తాలిబొట్టు పట్టుకొని, ఈ తాళి కట్టింది మీ బావే అంటే గగనే కదా, అది నేనే కదా అనేసరికి షాక్.